ఇది నిజంగా జరిగింది గదా! ఒక ఊర్లో కొన్ని సంవత్సరాల పాటు జరిగింది కదా! ఈ కథలో ఒక పక్కేమో కష్టపడి పంట పండించే రైతులుంటే, మరో పక్క వాళ్ళు కూర్చుని కొమ్మన వాళ్ళే నరుక్కునే మూర్ఖులుంటారు. అయితే కథలోకెళ్ళిపోదాం. రైతులు మనం అనుకున్నట్టే కష్టపడి పంట పండిస్తారు. దిగుబడి కూడా చాలా బాగొస్తది. దాన్ని పాపం వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకునేలోగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులొచ్చి దోచుకుంటారు. ఇది ఒక్కసారి జరగలేదు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంది. అయితే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే, ప్రతి సంవత్సరం నష్టం చవిచూస్తూ ఉంటే, రైతులు ఇంకా ఎలా ఏమని వ్యవసాయం చేయగలరు? పాపం కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. మరి కొంతమంది వ్యవసాయాన్ని, ఆ ఊరిని వదిలిపెట్టి వేరే బ్రతుకు తెరువు చూసుకొని ఎళ్ళిపోయారు. పాపం ఏ తప్పు చేయని రైతులు ఇక్కడ శిక్ష అనుభవిస్తుంటే జాలేస్తుంది గదా! అలాగే ఆ దోచుకున్న దొంగల మీద కూడా కోపమొస్తుందా? అయితే ఆ దొంగలకి శిక్ష పడలేదని మీరు అనుకుంటారేమో! పడింది. ఎలా అంటారా? కర్మఫలం. పంట పండింటే పండించి పంట పండించే రైతు ఉంటే గదా! ఆ పంట పండేది, దాన్ని ఈళ్ళు దోచుకునేది. ఇప్పుడు రైతు లేడు, పంట లేదు. ఈళ్ళు దోచుకోవడానికి ఏమీ లేదు. ఈళ్ళకి దోచుకోవడం తప్ప పంట పండించడం చేత కాదు. ఏమవుతదప్పుడు? ఆకలితో మాడి చచ్చారు ఈళ్ళు గూడా. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? దానికి ముందు ఒక మాట. 'ఐబొమ్మ రవి' గారి గురించి చాలామంది అదే ఇప్పుడు న్యూస్‌లో చూస్తుంటే కొంతమంది 'ఐబొమ్మ రవి' గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళందరూ గూడా వినండి. ఇలా పైరసీ ఎంకరేజ్ చేస్తూ పోతే సినిమా వాళ్ళకి నష్టం వస్తూ ఉంటుంది. ఆ నష్టం వస్తే ఏ ప్రొడ్యూసర్ అయినా ఎందుకు సినిమా ప్రొడ్యూస్ చేస్తారు? ఎవరు చేయరు. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్న సినిమా మన తెలుగు సినిమా, మన భారతదేశం సినిమా ప్రపంచం అంతా చూస్తుంది అనుకుంటున్నాం గదా! ఉండదదింక. ఆ గర్వంగా చెప్పుకోవడం సంగతి తర్వాత. అసలు చూడడానికి సినిమాయే ఉండదు. కొంతమంది అనొచ్చు, మరి సినిమాని సామాన్యుడికి, పేదోడికి అందుబాటులో లేకుండా టికెట్ ప్రైసెస్ ఎక్కువ చేసేస్తున్నారు అనేసి. బిజినెస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. డిమాండ్ అండ్ సప్లై అంటారు. అంటే డిమాండ్ ఉంటేనే దానికి అంత రేట్ అది ఎవరైనా ఫిక్స్ చేయగలరు, పెంచగలరు. ఆ డిమాండ్ ఎలా వస్తుంది? ఎలాగైనా సినిమా చూసియాలి అని మీరే ఇస్తున్నారు ఆ డిమాండ్ దానికి. సో, ఫస్టు మీరు ఆ డిమాండ్ ఇవ్వడం మానండి. మీలో ఉంది తప్పు. ఎలాగైనా సినిమా చూసియాలి. చూడొద్దు. ప్రైస్ ఎక్కువుందా చూడొద్దు. మానేయండి. ఎవరు మిమ్మల్ని చూడమన్నారు? అండ్ మోర్ ఓవర్ సినిమా అనేది ఒక లగ్జరీ ఐటెమ్. అది కనీస అవసరం గాదు. అంటే విద్యా, వైద్యం లాంటిది కాదు. ఒక మౌలిక వసతి కూడా కాదు. అంటే తాగునీరు, రహదారులు ఇలాంటిది గూడా కాదు. పోరాటం చేస్తే మౌలిక వసతుల గురించో, కనీస అవసరాల గురించో అవి కావాలని పోరాటం చేయాలని లగ్జరీ ఐటెమ్ గురించి పోరాటం చేయడం ఏంటి? చూడండి ఎటువైపు వెళ్తున్నామో మనం. అండ్ మోర్ ఓవర్ మీరే కారణం. డిమాండ్ మీరే ఇస్తున్నారు దానికి.